మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. ఏపీలో మహిళలకు భారీగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఈ నెల 16న పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మహిళా రిజర్వేషన్ల ఆమోదం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందరూ సహకరించాలని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కోరారు. 2029 ఎన్నికల నుంచే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు సైతం 50% మేర పెరగనున్నాయి. పెరిగే సీట్లలో 33% మేర సీట్లు కేటాయించనున్నారు. ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పెంపు సంఖ్యపైన స్పష్టత రావడంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలు ద్వారా మహిళలకు దక్కే సీట్లపైన స్పష్టత వస్తోంది. 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ప్రధాని మోదీ ఇదే అంశంపైన ప్రకటన చేశారు. ఈ నెల 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీసుకొస్తున్న తాజా బిల్లుల ద్వారా లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు 50% మేర పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల మేరకు ఈ స్థానాలను పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు మహిళలకు ఏపీలో లోక్సభలో 13, అసెంబ్లీ స్థానాలు 87 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. పెరిగిన సీట్ల మేరకు మహిళలు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. అయితే ప్రభుత్వ గణాంకాల మేరకు ఏపీలో మహిళలకు కేటాయించే సీట్లపైన ఒక స్పష్టత వచ్చింది. జనాభా లెక్కల మేరకు వీటిని ఖరారు చేశారు. అందులో భీమిలి అన్నిటికంటే ఎక్కువ మహిళలతో తొలి స్థానంలో ఉంది. పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనుమలూరు, రంపచోడవరం ఉన్నాయి. వీటితో పాటుగా జాబితాలో పెందుర్తి, గుజరాల, విశాఖపట్నం నార్త్, కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, రాజమహేంద్రవరం సిటీ, ప్రతిపాడు, రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం ఈస్ట్, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లి, పోలవరం, కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గుంటూరు, ఒంగోలు, బనగానపల్లి, తాడిపత్రి నియోజకవర్గాలు జనాభా లెక్కల మేరకు మహిళలకు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మార్పులు చేర్పులకు అనుగుణంగా తుది జాబితా ఖరారు కానుంది.